బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా, ఏలూరు అని. ఏమండి, ఎక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదిగో 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 ఏంటి అక్కడున్నాడు అక్కడేంటి అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లా, జిల్లాలు టపా 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 జిల్లాలు దాటేటంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకతో మూతేశారు. గాజువాకతో మూతేసి ముగింపు శాఖ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదేం గాజువాకతో మూత ఏంటి, భోగాపురంలో సభ ఏంటి, ఏంటి అయిపోయినంటే యువగళం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువగళం, మూసిందేమో నవశకం అంట. మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో. అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట. కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100కు 100% అది అట్టర్ ఫ్లాప్ సినిమా. వెనకటికో సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు, రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకి సినిమా లేచిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు. వెంటనే 100వ రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి, ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్లేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు, తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువగళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే